దివాళీ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ కార్తీక మాసం కూడా వచ్చేసినట్టే. 1 మంత్ నాన్ వెజ్ ఉండదు. అమ్మో చికెన్ బిర్యానీ తినాల్సిందే. ఈ రోజు చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దాము. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ మిక్స్ చేసే వండేస్తాను. అంటే చికెన్ కుక్ అయిపోయిన తర్వాత అందులో వాటర్ వేసి రైస్ వేసి మిక్స్ చేసి కుక్ చేసేస్తాను. ఈసారి ఏమో చికెన్ దమ్ బిర్యానీలో ట్రై చేయాలనిపించింది. అందుకే ఇంకా రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. ముందు ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ బిర్యానీ పాట్ లో చక్కగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసి అందులో మీరు ఏమైతే మసాలా వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసి బాగా మ్యారినేట్ చేసి వీలైతే 1 గంట సేపు లేదు అంటే అట్లీస్ట్ ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ పాట్ ని పొయ్యి మీద పెట్టేసి చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు వేరే ఒక పాట్ లో ఇలా బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుంటాము. రైస్ కి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాసులు నీళ్ళు వేసి వీడియోలో చూపించినవన్నీ వేసేసి బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకుని మెతుకు విరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా చూస్తే మన చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది. ఇంకా రైస్ అంతా తీసుకొచ్చి లేయర్స్ లాగా వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం పుదీనా కొత్తిమీర నెయ్యి వేసుకుని ఎసర్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా అది హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే తీసుకుని కొంచెం వేసుకున్నాను. నా బిర్యానీ పాట్ లాగా మీకు కూడా అడుగు మందంగా లేదనిపిస్తే ముందు ప్యాన్ పెట్టి దానిపైన బిర్యానీ పాట్ పెట్టి దానికి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు దమ్ పెట్టామంటే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఈ ప్రాసెస్ లో చేయడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందా అసలు రైస్ పొడి పొడిగా ఉంటుందా ముద్దుగా అయిపోద్దా అనుకుంటూ చేశాను. చాలా బాగా వచ్చింది. రైస్ అయితే మంచిగా పొడి పొడిగా వచ్చింది. ఇంకా చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది అనమాట. సో అంతేనండి. బిర్యానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.